ఓం శ్రీ గణాధిపతే నమః. శ్రీమాతే నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఏప్రిల్ 27, 28, 29 ఈ 3 రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేమైతే ఈ యొక్క మేషరాశి వారి గురించి ఎన్నో విషయాలు సేకరించి మేము నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతోందో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క మేషరాశి జాతకుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మేషరాశి వారి యొక్క స్వతహాగా వారి మనస్సును కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు. మంచితనానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే గనక నిజంగా మేషరాశి వారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదుటి వారి నుంచి ఏమీ ఎప్పుడు ఆలోచించకుండా, అలాగే ఎటువంటి లాభాన్ని ప్రతిఫలాన్ని చూసుకోకుండా ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నారు అంటే కనుక గతంలో వారు ఏ రకమైన మోసాలు చేసినా అవన్నీ కూడా మర్చిపోయి వారి కష్టాలు తీర్చడానికి ఒక అడుగు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు. ఇది వీరి యొక్క మంచితనం. ఈ మంచితనం మేషరాశి వారికి ఉండడం వల్లనే ఆ దైవానుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పి వీరు ఎంతో మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆలోచన ఈ మేషరాశి వారికి ఉండడం వల్ల గ్రహస్థితిలో ప్రస్తుతం మార్పుల కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ మేషరాశి వారు పొందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా అవసరాలకు సరిపడినంత డబ్బు అనేది ఎప్పుడు కూడా వీరి వద్ద ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి సొంత దగ్గరి మనుషుల వల్లే ఈ రాశివారు కొంచెం మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరి యొక్క బలహీనతలని అడ్డు పెట్టుకొని వీరి యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీరికి కొంతమంది మాయ మాటలు చెప్పి అలాగే వీరిని లొంగ తీసుకొని వీరి యొక్క డబ్బు మీద కన్ను వేసి వారి అవసరాలు అన్నీ కూడా తీర్చుకొని అలాగే వారి అవసరాలు అన్నీ తీరిపోయిన తర్వాత వీరిని పక్కన పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటున్నారో, ఎవరైతే మీతో వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని గతంలో పక్కన పెట్టిన వారు ఉన్నారో అటువంటి వారు మీ సన్నిహితులో కానీ మీ బంధువులో కానీ ఎవరైతే ఉంటారో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరైతే మీ మొహమాటాన్ని పక్కన పెట్టేసి సొంత వారైనా సరే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సొంత వాళ్ళే అని మీరు అనుకుంటే సరిపోదు. వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళ సొంత మనుషులు అని కూడా అనుకోవాలి. అలాగే వాళ్ళు మిమ్మల్ని సొంత వాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉండాలి. ఇక వాళ్ళు మిమ్మల్ని సొంత వాళ్ళగా ఫీల్ అవ్వనప్పుడు ఇక మీరు ఎంత మంచితనం చూపించినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అన్న విషయం ఈ మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క మేషరాశి వారు కుటుంబ పరంగా విషయానికి వస్తే మాత్రం ఈ రాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువగా విలువను ఇస్తారు. చాలా మంచి ప్రాముఖ్యతను కూడా ఇస్తారు. అంటే వీరి తల్లిదండ్రులకు, వీరి జీవిత భాగస్వామికి, అలాగే తమ సంతానానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఎంతో ప్రేమగా కూడా చూసుకుంటారు. అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు. అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేరని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారు ఏదైనా ఒక పనిని చేపడితే అంటే ఏదైనా పనిని ఈ రాశివారు మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది అంటే నేను కష్టపడాలి, నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చుకోవాలి, అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు. ఈ మేషరాశి వారు ఎంత దూరమైనా సరే వెళ్తారు, ఎంత కష్టమైనా సరే చేస్తారు. కడుపు మార్చుకొని అయినా సరే వారు సాధించాలి అని అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఇక మేషరాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు. సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే సంతానం పరంగా మేషరాశి వారు ఎంతో కేరింగ్గా ఉంటారు. అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఏ పనిలోనైనా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా, లేదంటే వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులను కూడా క్రమంగా డిసిప్లిన్గా చూసుకుంటారు. ఒకరు వేలెత్తి చూపించేట్టుగా ఎప్పుడు కూడా వీరు ఉండరని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో తెలివైన వారు, చాలా సైలెంట్గా ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి బాగా తెలుసు. ఒకరి చేత ఒక మాట పడరు. అలాగే ఒకరు ఎగతాళి చేస్తున్నా, గేలి చేస్తున్నా అవేవి కూడా వీరి కాలి గోటికి దాటలేవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ మేషరాశి వారిని అవమానించారో, అలాగే గతంలో ఎవరైతే వీరిని చిన్నచూపు చూసారో వారి అంతు తీర్చేదాకా ఈ మేషరాశి వారు అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉంటారు, కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉండరు. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఏప్రిల్ 27, 28, 29 ఈ 3 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. వృత్తులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు అంటే చిన్న పెద్ద బిజినెస్ చేసేవారు ఎవరైనా కావచ్చు, ఎలాంటి రంగాల్లో ఉన్నవారైనా కావచ్చు, మీరు చేస్తున్న అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా కలిసి వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే డబ్బుల దగ్గర మీకు మోసాలు జరుగుతాయి. ఈ ఒక్కటి చూసుకోండి. ఇక మేషరాశి వారికి కుటుంబం పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబం పరంగా చాలా బాగుంటుంది. సంతానం పరంగా బాగుంటుంది. ఇక గతంలో సంతానం పరంగా ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు చిన్నగా అన్నీ కూడా సర్దుకొని మనశ్శాంతిగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా వచ్చేసి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు మాత్రం చిన్న అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కొంచెం తలనొప్పి, కొంచెం టెన్షన్, స్ట్రెస్ ఉండడం, ఇటువంటి సమస్యలతో కొంచెం మీరు బాధపడుతూ ఉంటారు. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటిదంటే వృత్తి, డబ్బు వీటికంటే కూడా మీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని డబ్బులు సంపాదించే వీటిలో పడండి. ఎందుకంటే పనులు ఉన్నాయని చెప్పి సమయానికి తినకుండా, సమయానికి నిద్రపోకుండా, స్ట్రెస్కి లోనవుతూ సంపాదన అని చెప్పి ఆరోగ్యం చూసుకోకుండా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే డబ్బు ఎంత ఉన్నా సరే డబ్బు మనలను బ్రతికించదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం, చక్కగా వ్యాయామం చేసుకోవడం, అలాగే ధ్యానం చేసుకోవడం, అలాగే కొంచెం సేపు యోగా చేసుకోవడం, ముఖ్యంగా ఏదైనా గుడికి వెళ్ళి మీ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడం, ఇవన్నీ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇటు మీ పనులు చేసుకోండి. ఇక మేషరాశి వారి యొక్క విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే విద్యార్థులు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ వ్రాసి ఆ ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అయ్యారో దాని పరంగా ఆ విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఉన్నత విద్య కోసం మీరు వేసే స్టెప్స్ కూడా కాస్తంత ఆలోచించుకొని ఆచితూచి వేసుకోండి. దీనివల్ల మీ లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యుగం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ముఖ్యంగా వచ్చేసి సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, అలాగే లాయర్స్కి, డాక్టర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసేవారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే స్వామివారికి తులసి మాలను సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతిరోజు నిత్యం నుదుటిన సింధూరాన్ని తిలకంగా ధరించుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం, ముఖ్యంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా, గోవింద నామాలు చదువుకోవడం, అదేవిధంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివయ్యని దర్శనం చేసుకొని అక్కడ విభూతిని ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజు స్నానం చేసి నీటిలో ఆ విభూతిని వేసుకొని స్నానం చేయడం, వీటి వల్ల ఏంటి అంటే కనుక మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది. మీరు చేసే పనుల్లో బాగా కలిసి వస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారికి ఈ 3 రోజులు కూడా ఎలాంటి నష్టాలు జరగకుండా సంతోషంగా, హ్యాపీగా ఈ 3 రోజులు కూడా గడిచిపోతాయి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.